నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక మీకు ఆల్రెడీ అర్థమైనట్టుంది కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఉగాది రోజు నేను ఏం చేసినా అనేది ఈ వ్లాగ్ అన్నట్టు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఫస్ట్ నిద్ర లేవగానే ఇంటి ముందు అయితే మొత్తం కడిగేసిన అండి, ఎందుకంటే మళ్ళీ ముగ్గేసే టైంకి అంతా ఆరాలి కదా. డైలీ కడగడం అయితే కుదరదు, అందుకన్నట్టు నేనైతే వారానికి 2-3 సార్లు మాత్రమే కడుగుతాము. ఇంకోటి ఏంటంటే అలా వాటర్ అంతా పక్కన వేరే వాళ్ళు ఉంటారు, అంటే వేరే పోర్షన్ ఉంటుంది, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తుంటాయి వాటర్, అందుకన్నట్టు ఎక్కువ కడగను. రోజు ఇంటి ముందు మాత్రం ముగ్గు వేసే ప్లేస్ అదంతా మాత్రం తడి క్లాత్ ఉంటుంది కదా, దాంతోనైతే తుడుస్తాను. తుడిచిన తర్వాతనే ముగ్గు వేస్తాను. ఇంకోటి ఏంటంటే మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారని చెప్పాను కదా, ఆ సిమెంట్ అదంతా పడి కూడా ఎంత కడిగినా కడిగినట్టే ఉండట్లేదు. నేను ఇంటి ముందు కడిగేటప్పుడు అయితే టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది, ఎందుకంటే చెప్పాను కదా ఇంటి ముందు కడిగిన తర్వాత అదంతా ఆరిన తర్వాతనే ముగ్గేయడం కుదురుతుందని, అందుకన్నట్టు ముందే లేచి అదంతా కడిగేసి అయితే ఉంచాను. ఎలాగో కడుగుతున్నా కదా అని చెప్పి మొక్కల మీద కూడా వాటర్ అయితే స్ప్రే చేసిన, ఎందుకంటే మొత్తం దుమ్ము దుమ్ము పడి ఉంటుంది, అది కూడా కొంచెం నీట్గా ఉంటాయి కదా, కనిపిస్తాయి కదా అని చెప్పి మొక్కలకు కూడా నీళ్ళైతే పోసిన పైనుంచి కూడా. ఇక కడగడం అయిపోయాక ఒక డ్రై క్లాత్ తీసుకొని అదంతా తుడుస్తున్నాను, ఎందుకంటే అంత తొందరగా ఆరట్లేదు, టైం కూడా నాకు తక్కువ ఉంది కదా. అంటే మార్నింగ్ ఇంట్లో ఇక మా హస్బెండ్ వాళ్ళు లేచేలోపు అంతా ఊడ్చి ముగ్గేద్దామని ఫిక్స్ అయిపోయా, అందుకన్నట్టు టైం కూడా తక్కువ ఉందని చెప్పి ఇక తుడుస్తున్నాను. ఇక అది ఆరేలోపు ఇంట్లో కూడా మొత్తం అంతా సదిరేసి, అంటే నార్మల్గా సదరడానికి ఏముండదు, జస్ట్ సోఫా కవర్స్ అవన్నీ మళ్ళీ సెట్ చేసిన తర్వాత ఇల్లు తూడ్చేసిన. ఇక పండగ అంటే మనం నార్మల్గా ఇంట్లో దుప్పట్ల కాంచి బెడ్షీట్ల కాంచి మొత్తం కర్టన్లతో సహా అన్నీ ఉతికేస్తాం కదా, నేను కూడా అలానే మొత్తం అంతా ఉతికేసిన. అంటే సోఫా కవర్స్, కర్టన్స్, డోర్ మ్యాట్స్, ఇంకా ఇంట్లో నార్మల్గా యూజ్ చేసే దుప్పట్లు అవన్నీ కూడా ఆల్రెడీ వాష్ చేసేసిన. ఇక పండగ రోజు వచ్చిందంటే నార్మల్ డే కంటే ఆ ఫెస్టివల్ డే రోజే పని డబల్ అవుతుంది, ఇంకా కొన్ని ఇళ్ళల్లో అయితే త్రిబుల్ కూడా అవుతుంది. ఇక ఇల్లు తుడిచేటప్పుడు అయితే నార్మల్గా లిక్విడ్ వేస్తారు కదా, అంటే లైజాల్ అలాంటి లిక్విడ్స్ వేస్తారు కదా, వాటితో పాటు కొంచెం డెటాల్ కూడా వేయండి. అలాగే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేస్తే ఏంటంటే నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అనేది నేనైతే చాలా ప్లేస్లో విన్నా, అందుకని నేను ఎప్పుడు తుడిచినా కానీ ఈ మూడైతే కంపల్సరీ వాటర్లో వేస్తా. మీరు కూడా ట్రై చేయండి ఇన్కేస్ మీకు తెలియకపోతే. ఇన్కేస్ ఎవరన్నా ఇలా ఫాలో అయి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇక ఇల్లు తుడవడం అయిపోయాక తలస్నానం చేసి ఇక గడప పూజ చేయడం అయితే స్టార్ట్ చేసినానండి. ఇక గడప పూజ అయిపోయిన తర్వాత జాజుతో అయితే అలుకుతున్నానండి. మీలో ఎంతమందికి జాజు ఐడియా ఉంది?
అంటే నార్మల్గా ఊళ్ళల్లో ఉండే వాళ్ళైతే రెగ్యులర్గా జాజుతో నరుకుతారు ఇంటి ముందు, మస్తు కళ ఉంటుంది. ఇక మా ఇక్కడ హైదరాబాద్లో ఉండేటప్పుడు ఏంటంటే ప్లేస్లు ఉండవు, ఇంకా ఇక్కడ ఉన్న రెగ్యులర్ లైఫ్ స్టైల్కి అంత హడావుడిలో అదంతా చేయలేరు కాబట్టి ఫెస్టివల్ టైంలో అయితే ఖచ్చితంగా చేయొచ్చు కాబట్టి నేనైతే చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకైతే భలే ఇష్టము, మొత్తం ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెడిషనల్గా చేయాలి, ఇదంతా అయితే భలే ఇష్టం. అందుకన్నట్టు నేను ఏదో ట్రై చేయబోతుంటా, అనుకున్నంత కాకపోయినా కానీ కొంచెం అయితే అనుకున్నట్టు చేయలేస్తా. తుంచికోట ముందు కూడా సేమ్ అలాగే జాజుతో అయితే అలుకుతున్నానండి. ఇక మొత్తం అలా అలికిన తర్వాత జాజు అలికిన దాని మీదనేమో బియ్యం పిండితో ముగ్గేసిన. ఇక నార్మల్గా అయితేనేమో చాక్పీస్తో వేసిన. మీకు తెలుసు కదా నాకు బియ్యం పిండితో వేయడం రాదని చెప్పి, అందుకన్నట్టు ఆ జాజు మీద ఎలాగో చాక్పీస్తో వేయలేము కాబట్టి బియ్యం పిండితోనే ఏదో అలా ట్రై చేసిన. బయట మేము ముగ్గేలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇక ఆ తర్వాత నైటే నేనైతే మినపగుండ్లో నానబెట్టేసిన, ఎందుకంటే వడలు చేద్దామని చెప్పి. ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ వేసి వడపిండి అయితే మిక్సీ పట్టి పెట్టాను. నేను నా పనిలో ఉండగా దేవ ఇంకా వాళ్ళ నాన్న అంటే మా హస్బెండ్ ఇంకా దేవ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి ఆ వేపాకులు ఇంకా మామిడాకులు తీసుకొని వచ్చి అలా తోరణాలు అయితే కట్టారు. ఆ వడపిండి మిక్సీ పట్టే టైంలోనే నేనైతే ఈ శనగపప్పు కూడా బాయిల్ చేసేసినానండి, ఎందుకంటే పూర్ణాలు చేద్దాం అనుకున్నా. ఫస్ట్ పోలేలు అంటారు కదా, అది చేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేదు, అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, అందుకన్నట్టు అది చేయకుండా పూర్ణాలు అయితే చేస్తున్నాను. ఇక పూర్ణాల కోసం అయితే శనగపప్పు బాయిల్ చేసినా కదా, ఆ వాటర్ అన్నీ పోయిన తర్వాత అది ఇంకా బెల్లం మిక్సీ పట్టాలని చెప్పి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలని చెప్పి అలా అయితే వడగడుతున్నాను. మరోపక్క టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి వడలు అయితే వేస్తున్నాను. ఇక వడలు వేయడానికి కొంతమంది అంటే పాల ప్యాకెట్లు ఉంటాయి కదా వాటిని యూజ్ చేస్తారు, కొంతమంది అయితే అరిటాకులు ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేస్తారు. కాకపోతే నాకైతే వాటితో వేయడానికి అయితే అస్సలు రాదు, అందుకని నేనైతే వాటర్ని అయితే పక్కన పెడతా ఎప్పుడైతే వడలు వేస్తుంటాను. సో ఇన్కేస్ ఎవరికైనా తెలియకపోతే, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, తెలియకపోతే అనడానికి కొత్తగా వంట చేసే వాళ్ళకైతే తెలియదు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అలా వాటర్లో హ్యాండ్ కనుక డిప్ చేసి అంటే తడి పెట్టుకొని మనం పిండిని అలా తీసుకొని అలా వేసేయచ్చు ఆయిల్లో. అలా చేసినా కూడా వడ షేప్ అనేది బాగుంటుంది. వడలేయడం అయితే నాకు భలే ఇష్టం, అది ఎందుకో కొంచెం సరదాగా అనిపిస్తుంది. నాలాగే మీలో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వడలేయడం కూడా అయిపోయాక అదే ఆయిల్లో నేను పూర్ణాలు కూడా వేస్తున్నానండి. పూర్ణాల పిండికి అయితే నేను మైదా పిండి అయితే వాడుతున్నా ఈసారికి. నార్మల్గా పూర్ణాలు అయితే మినప్పిండితో చేస్తారు కదా, నేనైతే మైదా పిండితోనే చేస్తున్నాను, ఎందుకంటే పూర్ణాలు చేద్దాం అనుకోలేదు అని చెప్పాను కదా, అందుకన్నట్టు అప్పట్లకప్పుడు అయితే మైదా పిండితోనే కలిపేసిన. అలా కూడా చేస్తారు, అలా కూడా బాగుంటాయి. చూసారు కదా చేతితోనే వేసినా కానీ వడలు షేప్ ఎలా వచ్చినాయో, అంటే మరీ పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ చూడంగానే వడ అని అయితే గుర్తుపట్టేయచ్చు, అలానే ఉన్నాయి కదా. వడలేయడం కూడా అయిపోయాక అదే ఆయిల్ అని చెప్పాను కదా, మళ్ళీ ఆయిల్ అయితే నేనేం పోయలేదు, ఆల్రెడీ వడలకి వేసిన ఆయిల్లోనే మళ్ళీ ఈ పూర్ణాలు కూడా డీప్ ఫ్రై చేస్తున్నాను. పాతకాలంలో అంటే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు పూర్ణం గురించి, అంటే పూర్ణాలు చేసేదాన్ని బట్టి ఒక గుడ్ న్యూస్ వింటాం అని చెప్పి. మీలో ఎంతమందికి దాని గురించి తెలుసు? అంటే ఇప్పుడు పూర్ణాల పిండి ఉంది కదా, ఆ మైదా పిండి మిగిలితేనేమో ఒక రకమైన గుడ్ న్యూస్ వింటామని చెప్పి, అదే పూర్ణం లోపల పెట్టి అది ఉంది కదా ఈ శనగపప్పు ఇది మిశ్రమం, అది మిగిలితే ఇంకో టైప్ ఆఫ్ గుడ్ న్యూస్ వింటామని చెప్పి ఒకటి పెద్దలు అంటుంటారు. అది మీకు తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్కేస్ మీకు తెలియకపోతే దాని గురించి కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను మీకు ఇంకో వీడియోలో. ఓకే, పెళ్ళికి ముందు వరకు కూడా నాకు తెలియదు దాని గురించి.
మా పెళ్ళి తర్వాత మా అత్తమ్మ అయితే ఒకసారి చెప్పినారు, అంటే నార్మల్గా ఈ బొబ్బట్లు చేసేటప్పుడు ఇక బొబ్బట్లు చేసుకుంటూ ఈ విషయం చెప్పినారు అనమాట. నేనైతే నిజంగా ఇట్లా కూడా అనుకుంటారా, ఇట్లా కూడా ఉంటాయా అనిపించింది, కానీ భలే విచిత్రంగా అనిపించింది. మీకు ఇంకో విషయం తెలుసా, నేను ఇప్పటివరకు ఎప్పుడు పూర్ణాలు చేయలేదు, ఫస్ట్ టైం నేను పూర్ణం చేస్తున్నాను. ఏదన్నా ఒక స్వీట్ చేద్దామనిపించింది, కానీ ఈ పూర్ణాలు ఎందుకో తెలియదు, బాంబులైనా బేలుతాయలేవో తెలియదు, కానీ ఈ పూర్ణాలు అయితే ఈ మధ్య బేలుతున్నాయంట, ఈ బోండాలు పూర్ణాలు. అందుకని నాకు కొంచెం భయం ఎక్కువ, కానీ పర్లే పూర్ణాలు అయితే సక్సెస్ఫుల్గా వేసేసిన. అయితే ఈ పూర్ణాలకు కానీ బొబ్బట్లకు కానీ పిండి అంటే లోపల స్టఫింగ్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా శనగపప్పుని బాయిల్ చేస్తామని చెప్పాను కదా, అయితే అప్పుడు మనం బెల్లం కలిపేటప్పుడు ఏంటంటే అదంతా వాటరీ వాటరీ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయలేము. ఒకవేళ ఇన్కేస్ అలా అవుతుందంటే మనం స్టవ్ మీద పెట్టి అది దగ్గరకు అయ్యేంత వరకు స్టవ్ మీదనే పెట్టి సిమ్లో పెట్టి ఉంచండి, ఎందుకంటే హైలో పెడితే ఊరికనే మాడిపోతుంది కాబట్టి. అలా దగ్గరకు అయిన తర్వాత బంద్ చేసుకుని నేను చూపించిన విధంగా బాల్స్ లాగా చేసుకొని పూర్ణాలు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అలానే చేసిన. ఇవి అవుతుండగానే ఒక పక్క అన్నం అయితే పెట్టేసిన, ఇది మామిడికాయ పులిహోర కోసం. ఇంకో పక్క స్వీట్ అన్నం చేస్తున్నా ఎల్లమ్మ తల్లికి. ఈరోజు ఉగాది రోజు కొంతమంది శాఖ పోసుకుంటారు, మీకు ఐడియా ఉందా? అయితే మాకు కూడా ఎల్లమ్మ తల్లి ఉంది, శాఖ పోసుకోవట్లేము, కానీ ఇంకా దేవతకి ఎంతో ఇష్టమైన పులగం అయితే ప్రసాదం లాగా చేసి దేవతకి అయితే పెడుతున్నాను. ఇక పూర్ణాలు కూడా అయిపోయాయండి, గారెలు పూర్ణాలు అయితే అయిపోయాయి ప్రస్తుతానికి. మామిడికాయ పులిహోర అన్నా కదా, దానికోసం అయితే తాలింపు పెడుతున్నాను. అయితే ఇక్కడ రైస్ మీరు చూసినట్టయితే ఎల్లో కలర్ ఉంది, చూసిండ్రా? అయితే నేను అన్నం వండేటప్పుడే దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసిన. ఎందుకంటే పసుపు ఎందుకు వేసిన అంటే అన్నం మనం వండిన తర్వాత పసుపు కలిపితే అంత ఎల్లో కలర్ రాదు. అదే మనం అన్నం ఉడికేటప్పుడే వేసుకుంటే ఏంటంటే అన్నం మొత్తానికి పసుపు అనేది పడుతుంది. మన పులిహోర కూడా చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక మామిడికాయ పులిహోర కోసం అయితే ఇంతకుముందు చూపించాను ఒక మామిడికాయని, దాన్ని అయితే తురుము పెట్టుకున్నానండి. అంటే నార్మల్గా చెక్కు తీసేసి తురుము అయితే పెట్టుకొని ఆ తురుమునే నేను ఈ తాలింపులో వేసి కొంచెం సేపు మగ్గనిస్తున్నాను అంతే. అది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గితే సరిపోతుంది. నార్మల్ పులిహోరకి మనం ఏదైతే ఉప్పు పసుపు ఇవన్నీ వేస్తామో సేమ్ అవే. నాకు ఇంకా ఇంగువ వేయడం కూడా చాలా ఇష్టం, పప్పులకు కానీ పప్పు తాలింపు వేస్తాం కదా దాంట్లో కానీ ఈ పులిహోర తాలింపులో కానీ నేను ఖచ్చితంగా అయితే ఇంగువ వేస్తాను. ఇంగువ డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది అంటారు కదా, నేనైతే ఖచ్చితంగా వేస్తాను. అంతే అండి, మామిడికాయ అయితే సాఫ్ట్ అయిపోయింది. ఇక నేనైతే ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నా కదా అన్నం, ఆ అన్నంలో ఈ మామిడికాయ ఏదైతే తాలింపు ఉందో అదంతా కలుపుతున్నాను. ఇక ఆ తర్వాత ఈ అరటికాయ ఉందిగా, అరటికాయ చిప్స్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే నార్మల్ ప్రసాదం కాదు, మాకు లంచ్లోకి. ఇక ఫెస్టివల్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ అంటే ఈ పులిహోర, ఈ గారెలు ఇవన్నీ కూడా స్పెషలే, కాకపోతే వాటితో పాటు అన్నంలోకి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి నేనైతే అరటికాయ చిప్స్లను అయితే చేస్తున్నా. ఈలోపు పప్పు అయితే వండుతున్నానండి, అంటే పాలకూర పప్పు. నాకైతే చాలామంది కామెంట్స్ చేసినారు, అంటే లాస్ట్ టైం నేను పాలకూర టమాటా వండిన, ఆ కాంబినేషన్ అస్సలు ఎప్పుడు వండొద్దని చెప్పి చాలామంది నాకు కామెంట్ చేసినారు. వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్, ఎందుకంటే చూసి అలా వదిలేయకుండా ఏది మంచి ఏది చెడు అని చెప్తున్నారు కదా, అందుకన్నట్టు చాలా అంటే చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. అందుకన్నట్టు నేనైతే పాలకూరని పప్పులో వేస్తున్నాను. ఈ పప్పులో మాత్రం నేను టమాటాలు వేస్తలేను, ఓన్లీ పాలకూర, పప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అంతవరకే వేస్తున్నానండి. ఇక అది ఉడికిన తర్వాత ఎప్పటిలాగానే తాలింపు అయితే పెడతా, టేస్ట్ అయితే బాగుంది. ఇక పప్పు కుక్కర్లో పెట్టేసి నేనైతే ఉగాది పచ్చడి కూడా చేసేసిన. ఆ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేసి చూడండి. అరటికాయనైతే చిప్స్ కోసం అయితే సన్నగా అయితే ముక్కలను కట్ చేస్తున్నాను. ఇంతకుముందు పూర్ణాలు చేసిన ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే ఈ చిప్స్ కూడా వేస్తున్నాను.
చూసిర్రా ఒక్కసారి పోసిన ఆయిల్తో నేను 3 రకాల వంటలు చేసేసిన. దీంట్లో నుంచే తాలింపుల కోసం కూడా ఆయిల్ తీసిన. ఎందుకంటే మళ్ళీ స్టాక్ ఎందుకు ఉంచడం అని చెప్పి ఇక ఇప్పుడు యూజ్ చేసిన ఆయిలే కదా అని చెప్పి అన్నిటికీ నేను ఈ ఆయిల్నే వాడుతున్నా. నేను ఒక పక్క వంటలు చేస్తూనే ఉన్నా, మరో పక్క దేవ ఇంకా మా నాన్న మంచిగా పూజ చేస్తున్నారు. పూజ అయితే మా హస్బెండ్ బాగా చేస్తారు. ఆ దేవుళ్ళని అలంకరించడం కానీ పూజ చేయడం కానీ బాగా చేస్తారు. ఎప్పుడైనా నేను ప్రసాదాలు చేస్తుంటా, మా హస్బెండ్ అయితే పూజ చేస్తుంటారు. ఇక ఆయనకి కుదరదు, అంటే ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పి అర్జెంట్గా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తే తప్ప నేను పూజలు అయితే ఎక్కువ మా హస్బెండే చేస్తుంటారు. నేను ఆయనకి హెల్ప్ చేస్తుంటా, అంటే ఇలా ప్రసాదాలు చేయడాలు, ఇంకా దేవుని సామాన్లు అవన్నీ కడిగేయడాలు ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. ఇక ఇంట్లో యజమాని పూజ చేసి చాలా మంచిది అంటారు కదా, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మా హస్బెండ్ పూజ చేయడానికి. దేవ అయితే మస్తు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు తర్వాత ఆయన చేయడానికి. మా హస్బెండ్ హారతి ఇస్తుంటే తర్వాత దేవ కూడా ఇస్తాను ఒకటే గోల. ఇక అలా పూజ అయితే చేసేసినారు. ఆ తర్వాత కంకణాలు కడుతున్నారు. ఫస్ట్ నేను మా హస్బెండ్కి కట్టిన, తర్వాత ఇక మా హస్బెండ్ నాకు కడుతున్నారు. ఇక పూజ అంతా అయిపోయాక మేమైతే ఇస్తరాకులో భోజనం అయితే చేద్దామని చెప్పి అన్నైతే పెట్టుకుంటున్నాము. ఇవే అండి ఈరోజు నేను దేవుని కోసం చేసిన ప్రసాదాలు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.